అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దూకుడు పెంచుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తుంది. ఇంతకు పాలమూరు, నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థులుగా ఎవరు బరిలో ఉండబోతున్నారో తెలుసుకుందామా? పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖరారు చేసినట్లేనని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 స్థానాలకు గాను అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా, నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో గద్వాల, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు మినహాయించి మిగిలిన 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఈ జిల్లావాసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో పార్టీ శ్రేణుల్లో మంచి జోష్ నెలకొంది. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఏఐసీసీ నేత వంశీచందర్ రెడ్డికి అవకాశం ఉన్నప్పటికీ పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ కసిరెడ్డికి పోటీ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు ఆయన గెలుపులో తన వంతు పాత్రను పోషించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలన్న తలంపుతో ఉన్న వంశీచందర్ రెడ్డికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదే స్థానం నుండి పోటీ చేసేందుకు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి తదితరులు టికెట్ ఆశిస్తున్న వంశీచందర్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపడం ఖాయమని తెలుస్తుంది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని విధాల అండగా నిలుస్తూ వచ్చిన పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని స్పష్టత వచ్చింది. ఇదే నియోజకవర్గంలో నుండి పోటీ చేసేందుకు ఇటీవల బీఆర్ఎస్ నుండి పార్టీలో చేరిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, మాజీ ఎంపీ మంద జగన్నాథంతో పాటు సిట్టింగ్ ఎంపీ రాములు పేర్లు కూడా ప్రచారంలో ఉన్న మల్లు రవి పేరు ఖరారు కావడం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక పరిస్థితులు మినహాయిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులు ఖరారైనట్లే అని పార్టీ వర్గాలు గట్టిగా భావిస్తున్నారు. జనవరిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులతో సమావేశాలు ఏర్పాటు కానున్నాయి.